ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా. థ్యాంక్ యూ విజయ్ దుర్గా, లక్ష్మీ దుర్గా. ఈరోజు ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే రాముల వారికి ఈరోజు బాడలా కూడా నవమి వేడుకలు ఎంతో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. అయితే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. జై శ్రీరామ్ అంటూ కూడా ఇక్కడ వేడుకలు అయితే సిద్ధమైపోయాయి. ఈ రోజు రాముల వారికి చూడొచ్చు. రాముల వారికి ఈ రోజు ఎంతో అత్యంత వైభవపేతంగా కళ్యాణ మహోత్సవ వేడుకలను అత్యంత వైభవపేతంగా అయితే నిర్వహించేందుకు సిద్ధమైపోయారు. అయితే ఈ రోజు ఎలాంటి వేడుకలు నిర్వహిస్తున్నారు, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని మనతో మాట్లాడడానికి ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడదాము. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు ఈ ఆలయంలో నిర్వహిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏంటి? ఈ రోజు రాముల వారి కళ్యాణం సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుకోవడానికి సిద్ధం చేశాము. భక్తులు విరివిరిగా దేవుడి దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. అట్లాగే కళ్యాణానికి కూడా సుమారు 2000 మంది హాజరయ్యే పరిస్థితి ఉంది. భక్తుల కోసం మేము తీర్థప్రసాదాలని ఏర్పాటు చేశాము. సాయంత్రం వీళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశాము. ఈ గ్రామంలో ఈ రాముల వారి అందరికీ ప్రత్యేకమైన రాముల వారు అన్నమాట. అయితే ఇక్కడ గురువు గారు ఉన్నారు. అసలు ఈ రోజు విశిష్టత ఏంటి, రాముల వారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు విశిష్టమైన కార్యక్రమాలు చేస్తున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాము. గురువు గారు నమస్తేనండి. అసలు ఈ రోజు రాముల వారికి కళ్యాణం ఎందుకు చేస్తారు, ఈ రోజు విశిష్టత ఏంటండి? ఇది యనమలకుదురు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయం 100 సంవత్సరాల నుంచి మందిరంగా ఉండేది. ఒక 6 సంవత్సరాల నాడు జీవప్రతిష్ఠ జరిగి వైభవంగా ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ఈరోజు శ్రీరామనవమి, శ్రీరాముడు జన్మించిన రోజు, వివాహం జరిగిన రోజు కూడా. శ్రీరామనవమి రోజునే ఆయన జన్మించడం జరిగింది. శ్రీరామనవమి నాడు ఆయనకి కళ్యాణం కూడా జరుగుతుంది. అందువలన మనం వైభవంగా దేశాల, మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఈ శ్రీరామనవమి ఉత్సవాలు ఒకప్పుడు వైభవంగా జరిగేవి. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ వైభవం అనేది మళ్ళీ జరుగుతోంది. ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మనం అంతా కూడా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాటిస్తూ జై శ్రీరామ్. అయితే శ్రీరాముల పండుగ జన్మదిన వేడుకల్ని అత్యంత వైభవపేతంగా అయితే వాడవాడలా నిర్వహిస్తున్నారు. వాడవాడల చదవ పందిళ్లను వేసుకొని శ్రీరామనవమి వేడుకల్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే భద్రాచలంలో కూడా ఈ రోజు స్వామివారి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరగనున్నాయి. స్వామివారికి పట్టు వస్త్రాలను కూడా సీఎం సమర్పించనున్నారు. ఎందుకంటే రాముల వారికి కళ్యాణం వేడుకలను చూసేందుకు కూడా, ఎందుకంటే జగదభిరాముడు సకల గుణాధాముడైన శ్రీరామచంద్రమూర్తిని స్మరిస్తూ అనంతకోటి భక్తజనం కూడా అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగే శ్రీరామనవమి. యావత్ దేశమంతా కూడా ఇప్పటికే ఈ శ్రీరామనవమి పండుగను జరుపుకునేందుకైతే మాత్రం సిద్ధమైపోయారు. ఊర్లో కూడా వాడవాళ్ళ కూడా రామయ్య కళ్యాణానికి ఎక్కడికక్కడ చలవ పందులను కూడా అందరూ సిద్ధం చేసుకున్నారు. అంటే నవమి వేడుకలు అంటే చాలు, ప్రతి చోట, ప్రతి గ్రామం, ప్రతి పల్లెలో కూడా రాముల వారి విగ్రహాలు కొలువుదీరుంటాయి. రాముల వారికి కళ్యాణ మహోత్సవ వేడుకలను అత్యంత వైభవపేతంగా అయితే జరుపుకుంటూ ఉంటారు. అయితే మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరూ ఈ రాముల వారి పండగ జన్మదిన వేడుకల్ని ఎక్కడైతే భద్రాచలంలో ఏ సమయానికైతే ఆయనకి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుందో అదే కళ్యాణ మహోత్సవ సమయానికి ఇక్కడ విజయవాడలో కావచ్చు, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో కావచ్చు, ఆయనకి కళ్యాణం ప్రారంభం అవగానే ప్రతి చోట కూడా కళ్యాణ మహోత్సవ వేడుకల్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఆయనకి కళ్యాణం జరిపిన తర్వాత అంటే మొదట పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్లను చేయడం, వారిని పెళ్లికి సంబంధించి వారికి మంగళ స్నానాలను చేయించడం, మంగళ స్నానాలు అయిన తర్వాత వధువరులుగా వారిద్దరిని కూడా అలంకరించడం, వధువరులుగా అలంకరించిన తర్వాత వారికి జరిగేటటువంటి కళ్యాణ వైభవ మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి ముత్యాల తలంబ్రాలను కూడా సిద్ధం చేస్తూ ఉంటారు. ఆ ముత్యాల తలంబ్రాలకి కావాల్సినటువంటి ప్రతి బియ్యాన్ని కూడా ప్రతి పుణ్యస్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆ బియ్యాన్ని కూడా వలవడం అయితే జరుగుతుంది. ఆ బియ్యాన్ని వలిసి వాటిలో ముత్యాలను కూడా కలుపుతూ ఉంటారు. స్వామివారికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ముత్యాలు, అలాగే స్వామివారికి సంబంధించినటువంటి తలంబ్రాల బియ్యాన్ని కూడా అందరూ కలిపి కలుపుతా ఉంటారు. అలాగే స్వామివారికి ఈరోజు విశేషంగా
పానకం అనేది చాలా ప్రీతి. అందుకే స్వామివారికి ప్రత్యేకంగా పానకాన్ని ఆయనకి నివేదనగా సమర్పిస్తారు. వడపప్పు పానకాన్ని కూడా ఆయనకి సమర్పిస్తూ ఉంటారు. రాముల వారి కళ్యాణాన్ని ఒక్క ఊరులా వాడవాడాలని కాదు, ప్రతి ఇంట్లో ప్రతి మహిళ కూడా వాళ్ళ ఇంట్లో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. సీతారాముల దంపతుల్లాగా వారి దాంపత్య జీవితం కూడా చాలా సంతోషంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ప్రతి మహిళ కూడా వారి ఇళ్లల్లో వారి సౌభాగ్యం కోసం భర్తతో కలిసి కూర్చొని వారి బిడ్డలతో కలిసి కూర్చొని ఈ శ్రీరామ నవమి వేడుకలను అత్యంత వైభవపేతంగా అయితే నిర్వహించుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున స్వామివారిని దర్శించుకోవడానికి దూర భారాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకి ఆలయాలకు వెళ్తూ ఉంటారు. భద్రాచలానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు భారీ ఎత్తున తరలి వెళ్తూ ఉంటారు. భద్రాచలం అంతా కూడా పూర్తి పకడ్బందీగా బందోబస్తు, పూర్తి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను కూడా చేశారు. ఎందుకంటే ఎవరైతే ఈ కళ్యాణ మహోత్సవాన్ని వారు చేసుకోలేని వాళ్ళు, లేకపోతే వాళ్ళకి స్తోమత లేని వారు అట్లీస్ట్ భద్రాచలం వెళ్ళి స్వామివారికి జరిగేటటువంటి కళ్యాణాన్ని టీవీల ముందైనా స్వామివారి ఆలయం వద్దైనా కూర్చొని వీక్షించే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేయడం, ప్రొజెక్టర్లను ఏర్పాటు చేయడం, లైవ్ స్ట్రీమింగ్ కూడా ఏర్పాటు చేయడం లాంటివి ఏర్పాటు చేశారు. ఎంతో మంది యావత్ జనమంతా కూడా ఈ వేడుకల కోసం, స్వామివారి కళ్యాణ మహోత్సవ వేడుకల కోసం సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఈ కళ్యాణ వేడుకలు జరుగుతాయి, ఎప్పుడు వీటిని వీక్షిద్దామనేటటువంటి కోణంలో ఉన్నారు. అయితే ఆలయానికి వచ్చి చాలా మంది భక్తులు ఇప్పటికే స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఈ రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు, స్వామివారి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఎలా ఉందని వారి మాట్లాడి అడిగి తెలుసుకుందాం. అయితే అమ్మ చెప్పండి, ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా ఆలయానికి వచ్చారు, స్వామివారిని దర్శించుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. దేనికి ఈ రోజు ప్రత్యేకంగా పూజ చేస్తారో తెలుసా? శ్రీరామనవమి రోజు, రాముల వారి రోజు కాబట్టి చేస్తున్నాం కళ్యాణం. అయితే అమ్మ చెప్పండి, ఈ రోజు మీ ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? మీరు ఇక్కడ ఆలయంలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉందండి. రాముల వారు అంటే మాకు చాలా ఇష్టం. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు అదే వచ్చింది. ఆయన టీచర్ రిటైర్ అయ్యాక మళ్ళీ గుడి వచ్చింది. మాకు బాగానే ఉంది, సంతోషంగా. రామ భక్తులయ్యుండి రాముల వారికి సేవ చేసుకునేందుకు వచ్చారు. రామదాసు సైతం ఆయన చింతాక పథకమును కూడా ఆ రాముల వారు కూడా ఆ సీతమ్మకి రాముల వారికి సమర్పించినటువంటి ఎన్నో గాథలు కూడా మనకి భద్రాచలంలో కనిపిస్తూ ఉంటాయి. ప్రతి చోట కూడా ఆ సన్నివేశాలు మనం చూస్తూనే ఉంటాం. సో ఓవరాల్ గా అయితే మాత్రం లక్ష్మీ దుర్గా విజయవాడలో అయితే మాత్రం వాడలా కూడా చలవ పందిళ్లు వెలిసాయి. నవమి వేడుకలకు సిద్ధమైపోయారు. ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామ నవమి పర్వదిన వేడుకలను చేరుకునేందుకైతే సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.